చల్లగా చల్లగా సోనాలిక ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. సోనాలిక సార్ ఏ స్కూల్ అన్నావు? శ్రీ జ్ఞాన జ్యోతి సార్. ఇందాక అనలేదుగా? నేను అనలేదు. శ్రీ జ్ఞాన జ్యోతి. ఎన్నో క్లాసు? నేను 6th క్లాస్ పోయి 7th క్లాస్కి వెళ్తున్నాను. 6th క్లాస్ పోయి 7th క్లాసా? మధ్యలో అక్కడ బస్సులో ఆగుతుందా? అక్కడ తింటావా? పఫ్, సమోసా, కోకా కోలా, కూల్ డ్రింక్ ఏమైనా తాగుతావా? 6th వెళ్ళి 7th వెళ్తావా? డైరెక్ట్గా 7th వెళ్ళలేదా? డైరెక్ట్గా 7th అంటే 6th పాస్ అయ్యావన్నమాట. ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి దాని తర్వాత 7th స్టాండర్డ్లోకి వెళ్తున్నావు. అవును. సంగీతం నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటున్నావు. ఎలా పాడతావో చూద్దాము. ఏ పాట పాడతావో కూడా విందాం. ఏ పాట? నేను పాడబోయే పాట చమ్కీలా అంగిలేసి. పాడిన వారు డి గారు ఇంకా రామ్ మిరియాల గారు, మ్యూజిక్ సంతోష్ నారాయణ గారు, లిరిక్స్ కాసర్ల శ్యామ్ గారు. ఓకే. నీకేమైనా టెన్షన్ ఉందా? లేదు. లేదు కదా? లేదు సార్. ఎందుకో నాకు టెన్షన్గా ఉంది. బాగా పాడతావు కదా? బాగా పాడతాను. ప్రామిస్? ప్రామిస్. ఆల్ ది బెస్ట్. చమ్కీలా అంగిలేసి ఓ బదినే చాకులే కుండెటోడే ఓ బదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కడుతుండేనే. చినిగిన బానినేసి ఓ బదినే నట్టింట్ల కూసుంటాడే ఓ బదినే మాసిన లుంగి వేసి ఇప్పుడు మంచంలోనే పంటాడే. ఏ పెండ్లైన కొత్తల అత్తర్లు కూసున్నే నీ సీర సింగులు బట్టి వెనకగా తిరిగిన్నే. ముద్దులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర్ల కన్ని మాటలుంటుండే. మారని తీరు పెరిగని నోరు మందుక్కలవాటైతేనే. కడుపుల ఇంత బూసి ఓ బదినే కొడతాడే బండకేసి ఓ బదినే ఆ మాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. చమ్కీలా అంగిలోనే నాకు ఝుమ్కీలు అన్నతేడే. వీడు వంటింట్ల నేనుంటే సాటుంగా వత్తుండే వంకర నడుము గిచ్చుతుండే. నేడు ఎంత సింగారించిన వంకాలు పెడుతుండే తై తక్కలాడక్కంటుండే. కంట నీరన్న పెట్టకుండా సంటి బిడ్డ లెక్క నిన్ను అలుగుతుంటే బుదరగీయలేదా? నువ్వు సీటికి మాటికి గింత దాన్ని గంత చేసి ఇచ్చదంత బజార్లేస్తలేవా? ఏ గాలి సోకినో ఇన్నెత్త తిరిగినో పాత పడ్డనేమో చేతనైతలేదు ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనం చేస్తాడే. చమ్కీలా అంగిలేసి ఓ బదినే చాకులే కుండెటోడే ఓ బదినే కండ్లకు అయినా పెట్టి కొత్తోలే కన్నెట్ల కొడుతుండేనే. నోరిడిచి అడగదురా బామర్తి చెప్పింది చేయదురా బామర్తి పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలో చెప్తుంటది. నా గొంతు గోషిరంటూ బామర్తి శ్లోకాలు పెడుతుంటది. బామర్తి ముచ్చట్ల చెప్పబోతే మీ అక్క మూతంతా తిప్పుతుంటది. సీకట్ల ఉన్నా వాకిట్ల ఉన్నా కంటికి రెప్పోలే కాస్తడు మొగుడు. ఎంతలోనైనా నువ్వు వెంట ఉంటే ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు. కోశల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లా దాస్తాడులే. నీ బొట్లు నీ గాజులే ఎంతైనా వని పంచపానాలులే. సోనాలిక, వాట్ సింగింగ్! ఫెంటాస్టిక్. అంతకుముందు ఒక్కసారి మా బ్యాకింగ్ సింగర్స్కి చప్పట్లు కొట్టేయండి. సీజన్ 21లో కంటెస్టెంట్స్గా వచ్చి ఇప్పుడు మ్యూజిక్ మీద వాళ్ళకున్న ఆ అభిమానంతో ఈ సీజన్లో బ్యాకింగ్ సింగర్స్గా వచ్చారు. థ్యాంక్ యూ లేడీస్ సో వెరీ మచ్. లాస్య మయూఖ, శ్రీచందన, కల్పన, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇకపోతే మా సోనాలిక బేబీ ఎలా పాడిందో చెప్పండి జడ్జెస్. సోనాలిక పాట చెమ్కాయించింది పో. థ్యాంక్ యూ సార్. చమ్కీలా అంగిలేసి ఓ బదినే చాకులే. సోనాలిక
మ్యామ్ నువ్వేదో మాట్లాడుతున్నట్టు ఉంది, జస్ట్ కాన్వర్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంట్లో ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. సో నీకు చాలా ఇష్టమైన పాట అనమాట ఇది. అవును ఇటువంటి పాటలు ఇంకా బోల్డ్ వినబోతున్నాం అనమాట మేము. అవును మ్యామ్. చెమకాయించే పాటలు. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. నీ సీర సింగులు బట్టి చాలా బాగుండిందమ్మా. యూ డిడ్ వెరీ వెల్. యూ కెప్ట్ స్మైలింగ్ ఫేస్. చాలా బాగుండింది, అందంగా ఉండింది. థ్యాంక్ యూ సార్. చమ్కీల అంగి కూడా వేయాలి కదా, ఒకేలాగా వేసున్నావు. థ్యాంక్ యూ సార్. వేసి ఉంటే ఇంకా బాగుండేది. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ నా సాంగ్ని నీ సాంగ్ని ఇంకొకరు రీమిక్స్ చేసి పాడతానన్నారు. నీ సాంగ్ ఇది సంతోష్ నారాయణ గారి సాంగ్ కాదు, అంటే నువ్వు నేను పాడిన సాంగ్ని ఇంకొకరు రీమిక్స్ చేసి పాడతాను. ఇంకొకళ్ళు ఎవరు? ఈ ముగ్గురా? నువ్వు కూడానా? అందరూనా? మేము ముగ్గురం ఇంకా తేజస్విని అక్క కలిసి కంపోజ్ చేసాం, అంటే లిరిక్స్ రాశారు. ఓకే, అక్కడికి వెళ్ళిపాడు. థ్యాంక్ యూ. మీ ఓపిక జోహార్లు. మనకి చంద్రబోస్ గారు ఒకళ్ళు చాలు, ఇంతమంది రాసి పాడక్కర్లే. ఎంతూసియాసం మెచ్చుకుంటున్నాను. చాలా డామేజింగ్ గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ సోనాలిక ఇంట్లో ఏమైనా సోనాలిక అని పిలుస్తారా, సోనా అని పిలుస్తారా, లికా అని పిలుస్తారా, నాలి అని పిలుస్తారా? లేదు, అమ్మ డాడీ అయితే నాని అని పిలుస్తారు. నాని. ఇంకెవరైనా అయితే? ఇంకెవరైనా అయితే సోనాలిక అని పిలుస్తారు. బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ఏమని పిలుస్తాడు? అక్క అని పిలుస్తారు. అక్క అని చిన్నవాడు. ఓకే. నాని, ఇప్పుడు వీళ్ళు ఈ వడలు గిరలు గారెల గురించి ఎందుకు పాడుతున్నారు నిన్ను చూసి? నాకు తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. We shall investigate this. Okay? Well done though. Brilliant singing. All the best. Thank you sir. నీ బొట్లు నీ